సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియ మనక యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత కళలేదే ఇంత దాకా విచ్చుకున్న పూల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక క్షణం ढोलारे ढम कोलाटलाडे क्षणं ढोलारे ढोलारे ढम इल्लंता बृंदावनं इल्लंता बृंदावनं మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా అలవాటైతే ఈ ఉత్సవమే చూసినదేదైనా చూడనివేవైనా
నిజమై ఈ క్షణమున్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి 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 కోరద మరలా మరలా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా చూడాలని అరవిచ్చిన కన్నుల వెన్నెల వెన్నెల పున్నమి గరులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి నిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కాల సమయాన్ని పాల్సలు చేసి ప్రార్థించడానికి సమయాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఎన్నెలతో నీ సన్నిధిలో కోరుకున్నాము సమస్త పెరిగిన నా గొప్ప దేవాలయానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి శ్యామని బట్టి స్మైలిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఉన్న దేవ ఇతనాన తండ్రి బిడ్డనయ్యా కార్యక్రమానికి బిడ్డనైనా పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెగా బిడ్డలు సిద్ధపరుస్తుండగా నా తండ్రి అయ్యా మీరే కృప చూపించండి ముందే మీ దీవులను అనుగ్రహించమని అడుగుతున్నాను సహాయం దయచేయండి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ఈ కార్యక్రమం నా తండ్రి ఆది నుండి అంతవరకు మీరుండి జరిగించమని రావాల్సిన బిడ్డలకు సకాలంలో క్షేమంగా నడిపించమని అదే కాలు దేవుళ్ళైనా చెల్లించిన బిడ్డలపైన వధువరులపైన నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తునామమున వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా అరే నాగాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా వామా ఎంతో మతి మాటినా ఇంతే నా అంగన మదిని నీటు మధురమైన మనవిని వినుమా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు ఎత్తుగున్నాడే
sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. బుగ్గలు రెండు జామ పండు లాగా ఉన్న వేడే పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే, లంచుకొస్తే హగ్గు మిల్సే పెడతాలే, రాత్రి వస్తే బెడ్ మీద అమ్మాయి బ్రెడ్ జాము డిన్నర్ తినిపిస్తానులే. చీరలొద్దు నగలు వద్దు అమ్మా నాకు, వేడి పిల్లలకు అమ్మ నవ్వాలే. మగవాడి అందం మీద లేదే ఒక్క పాట, వేడి ముందు అందం కూడా ఠా 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 ఠా. He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. He's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. లవ్ యూ అంటూ వెంట పడలేదు, డేటింగ్ అన్న మాట అసలే రాదు. He's so cool, he's so cute, కనిపించే టైప్ అసలు కాదు, బ్రేకప్ చెప్పే వీల్ అసలు లేదు. He's so hot, he's so cute, ఏమి తక్కువ వంట చూడు, టిక్కు టాప్ గున్నాడు, టిక్కు టాక్ లోన చూసి ఫ్లాట్ అయ్యాడు. బోనస్ 1 to 7 సీస్ దాటి వచ్చాడు, ల్యాండ్ అయ్యి అవ్వగానే బ్యాండ్ ఎంట తెచ్చినాడు. నీ హ్యాండ్ ఇవ్వమంటూ నీ బెండ్ చేసి వెళ్ళు మరి నీ అన్నాడు. ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా, ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా, ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా, ఓ బావా సింధూరం నువ్వు పెడతావా. మా బావా పేచీలే మానేవా, కట్టౌటే చూస్తూనే కట్టింగే ఇస్తావా. హ్యాండ్సమ్ మా బావా నీ సొమ్మే అడిగాడా, తానే చేతులు చాపొస్తే తెగచి పైపోయాడా. బావా బావా లవ్ యూ అంటూ వెంట పడలేదు, డేటింగ్ అన్న మాట అసలు రాదు. He's so cool, he's so cute, నినరే పోడు ఏమి తినడు, నువ్వే కావాలంటాడు. నిన్నే చూసి ప్రతిరోజు నీ శుభముఖ ప్రారంభిస్తాడు. తినే పప్పులోన వేరు కలుపుతాడు, తన పప్పిలోన నిన్ను వెతుకుతాడు. నీ పేరే పలికే నిన్నే తలచనే, అక్క నమ్మే అతనే జమ్మే. మా బాబా పేచీలే మానేవా, కట్టౌటే చూస్తూనే కట్టింగే ఇస్తావా. హ్యాండ్సమ్ మా బాబా నీ సొమ్మే అడిగాడా, తానే చేతులు చాపొస్తే
కలలో కూడా కష్టం కదే హాయ్ కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి వదలకుండా పట్టుకుంటా నీ చేయి నువ్వట్టా నచ్చేసావో అబ్బాయి నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా నొప్పి పుట్టి ఎక్కడలేని సంతోషంలో తుళ్ళుతున్నా నవ్వలేక పొట్ట పట్టుకోనా పిచ్చి పట్టి నువ్వేసే చిందుల్ని చూస్తున్నా తప్పదింక భరించవే నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ బయ్యారం చల్లుతుంది తిపికారం బంగారం బుజ్జి బుజ్జి బంగారం ఎవ్వారం పెంచుతుంది సిగ్గుదారం వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం రావయ్య వరుడా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం రావమ్మ వధువా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం మల్లెలు పరిమళం జల్లిన వేళ అల్లరి తెమ్మెర తాకిన వేళ మల్లెలు పరిమళం జల్లిన వేళ అల్లరి తెమ్మెర తాకిన వేళ వెల్లువై ఆనందం పొంగిన వేళ మెల్లగా నీ పతి దరి చేరగా వెల్లువై ఆనందం పొంగిన వేళ మెల్లగా నీ పతి దరి చేరగా రావమ్మ వధువా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం రావమ్మ వధువా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం కోయిల గానాలు వినిపించు వేళ కోరిన ఘడియలు ఎదురైన వేళ కోయిల గానాలు వినిపించు వేళ కోరిన ఘడియలు ఎదురైన వేళ చామంతులే పలకరించిన వేళ చేయందుకొని సతిని స్వీకరించగా చామంతులే పలకరించిన వేళ చేయందుకొని సతిని స్వీకరించగా రావయ్య వరుడా
సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండును గాక. ప్రియమైన సహోదరి సహోదరుల సమయం కాదండి. మీకు ఎవరికైనా మాట్లాడాలంటే దయచేసి మీరు బయటికి వెళ్ళిపోవాలి. మాట్లాడడానికి ఎవరు కూడా ఈ సమయంలో మీకు వీల్లేదు. మీరు చివరి ఒకటే కూర్చొని నూతనముగా దాంపత్య జీవితం ప్రారంభించబోయే శ్యామ్ బాబు మరియు సుస్మితా శ్రేణి కోసం మనం ప్రార్థన చేయాలి. అది మన యొక్క బాధ్యత. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుడు వారికి తోడుగా ఉండాలని, వారి యొక్క జీవితంలో సుఖ శాంతం, మన యొక్క పాపములను దేవుడికి సమర్పించి మళ్ళీ వేడుకుంటున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దివ్యచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దివ్యచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దివ్యచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఉన్నత సర్వేశ్వర మా యెడల ప్రసన్నత చూపి మా ప్రార్థనలను ఆలకించుము. మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తము నీవు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచుము. నీవు సంకల్పించిన ఈ కలయికను నీ సహాయముతో సురక్షితముగా ఉంచమని బ్రతిమాలుకొనుచున్నాము. నీతో పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడు నీ కుమారుడు మా ప్రభువు అయిన యేసు ఈ మనవి చేయుచున్నాము. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి తోడుగా స్త్రీని సృష్టించడం అనుకున్నాను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వాటిని నరుడు ఏ పేరు పెట్టును తెలుసుకొనగోరి వాటన్నిటినీ అతని వద్దకు కొని తెచ్చాను. వాటికి నరుడు పెట్టిన పేర్లు అట్లే నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకాల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడి పేర్లు పెట్టాడు. కానీ అతనికి తగిన తోడెవరు దొరకలేదు. అప్పుడు దేవుడు ఎప్పుడప్పుడు ఆయన అతని ప్రకటనకు రాణి చేసి ఆ చోట మరలా మాంసంతో కూర్చొని తాను నరుడి నుండి తీసిన ప్రకటనకు శ్రీకారం పొందించి దేవుడైన యావే ఆమెను అతని వద్దకు తోడుకొని వచ్చాను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహంలో దేహము, ఈమె నరుడి నుండి రూపొందినది కావున నాది అయ్యను. కావున నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆదిని అడ్డుకొను, వారి ఇరువురు ఏక శరీరము. ఇది వారి వాక్యము.
పాదము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త అధ్యాయం 10 వాక్యములు 2 నుండి 9 వరకు. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన వద్దకు వచ్చి భార్యను పరితదించుట భర్తకు తగునా అని ప్రశ్నించారు. అందుకు యేసు మోషే మీకేమి ఆదేశించను అని తిరిగి ప్రశ్నించను. విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరితదించుటగునని మోషే ఆదేశించను అని వారు సమాధానము ఇచ్చింది. అందుకు యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృష్టించి ఉన్నాడు. ఈ హేతు వలనే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకునేకుండును, వారిరువురు ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరు పరపరాదు అని యేసు వారితో పలికినాడు. ప్రియులారా, ఇది క్రీస్తు సువిశేషము. దేవుని పూజ సమయంలో ఈ యొక్క శుభ సందేశమును చదివిన తర్వాత మామూలుగా ఎప్పటి వరకు ఉండాలి? 1 నెల, 2 నెలల, 3 నెలల వరకేనా? ఇప్పుడు ఎవరు ఉండాలి? శాపం జీవితాంతం వరకు. ఓకేనా? జీవితాంతం వరకు ఇప్పుడు మీ ముఖంలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఆ నవ్వు ఉండాలండి. ఓకేనా? ఇప్పుడు మీలో మీ మధ్య ఉన్న ఆ ఒక ఆత్మీయ సందేశం, ఆ సంతోషము ఉండాలంటే మీరు చేయవలసిన కార్యం ఒక్కటి, రోజు దేవుని స్మరించుకొని, దేవుని యొక్క నామమును స్మరించుకొని ప్రార్థనా జీవితం ద్వారా మీరు మీ యొక్క దాంపత్య జీవితమును కొనసాగిస్తూ ఉన్నారు. ఇక పెళ్లి అయిపోయింది, ఇక దేవుని యొక్క అవసరం లేదు, మా ఇష్టానుసారమైన జీవిస్తాము అంటే మీరు హాయిగా ఉంటారు, కానీ లోపల ఆత్మీయ సంతోషము అనేది మీకు దక్కదనమాట. కాబట్టి మీరు ఎప్పుడెప్పుడు ఈ ఊళ్ళో ఉంటారో అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు జోక్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఇక్కడ ఊళ్ళో ఉంటారో అప్పుడు ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉండగా ప్రార్థనలో పాల్గొనడము, దేవుడికి కృతజ్ఞత చెల్లించడము. ఇక మీరు ఎక్కడ జోక్ చేస్తూ ఉంటారో అక్కడ కూడా దగ్గర ప్రార్థనా మందిరాలు ఉంటాయి. సండేస్ ఆదివారం నాడు వర్షిప్, ఓకేనా, ప్రార్థనకు వెళ్ళడము, ఆ ప్రార్థనలో పాల్గొని ఆ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మీ యొక్క దాంపత్య జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి ఆశీర్వాదం ఉండాలని మీరు ప్రార్థన చేస్తూ ప్రార్థన జీవితం ద్వారా మీ యొక్క దాంపత్య జీవితంలో మీరు కొనసాగించండి అని నేను ఈ సమయంలో ఒక చిన్న సందేశం ఇస్తున్నాను. అది మీకోసము ప్రార్థన చేయబోతున్నాను. ఈ సమయము వీరి యొక్క వివాహమును ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించున్నారు. జ్ఞానస్నానము ద్వారా వారి ఇదివరకే మిమ్ము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క పవిత్ర సాంఖ్యము ద్వారా వారు ఇంకను మీకు అధిక వరములను ఒసగబోతూ ఉన్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా నుండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఉద్దేశము తెలుసుకున్నట్టుకు ఈ పవిత్ర సంఘము ఎదుట మిమ్మల్ని ప్రశ్నించుచున్నాను. మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు మీరు వచ్చి ఉన్నారా? జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్య భర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? అందరికీ తెలియపరచాలి. సిద్ధముగా ఉన్నారంటే సిద్ధముగా ఉన్నారంటే చెప్పాలి. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? మీరు వివాహ అంతస్తులు ప్రవేశింప అంగీకరించి ఉన్నారు. కావున దేవుని సమకం శ్యామ్ బాబు, సుస్మిత శ్రేణి భార్యగా చేకూర్చున్నాను. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రామాణికంగా ఉంటానని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను.
భర్తగా చేకూర్చున్నాము. కష్టములు వ్యాధులు సౌఖ్యములు ప్రామాణికంగా మాట ఇచ్చుచున్నాను. నిత్యము నిన్ను ప్రేమించి సంపూర్ణ ఆశీర్వాదములు దయచేదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మానవుడు వీరుపరపక ఉండునగాక. ఆమేన్. ఈ వరుడు స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవించుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికంగా పుత్ర పవిత్రాత్మ నాకు అన్నా వెనక్కున్నానా వీడియో మొత్తం ఉంటాం. ఈరోజు వీడియోలో మొత్తం ఉండవు. అబ్బా కానాపురంబులో కడువింతగా నీరు జానుగా ద్రాక్షారసమును చేసి పానముగ పెండ్లిలో బాగుగా నిచ్చిన దీనరక్షక పెండ్లి దీవించుమీ. జన్మించను నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రుంచి ప్రాణమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను ప్రకటించుట ఎట్లనగా ప్రభు నామమున వేయించేసిన వారు ఆశీర్వదించబడిన వారు
మహోన్నతమైన హోసన్న. పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏదైనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిహారమునకై దారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణములో ఉత్థానములో క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకమించుకోవడము, మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా భాగ్య పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులు చేయము. ఉత్థానమగుదురు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమంతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకమించుకోవడము, వారిని ప్రకాశంలోనికి చేర్చుకోవడము. ప్రభువా, ఇక సమయం ప్రత్యేకముగా నూతన దాంపత్య జీవితం ప్రారంభించబోయే శ్యాంబాబు మరియు సుస్మిత శ్రేణి ప్రభానికి సమర్పిస్తున్నాము. ప్రభు వారితో ఆస్వాదించండి. వారు ప్రారంభించబోయే ఈ కుటుంబ నూతన జీవితంలో ఎల్లప్పుడూ ప్రభు మీరు వారికి తోడుగా నీడగా ఉండండి. ఒకరినొకరు వారు అర్థం చేసుకొని పరస్పరం ప్రేమ కలిగి ప్రభు వారు జీవించే కృపను మరియు నీ యొక్క కృప అభిషేకము ఎల్లప్పుడూ కూడా ప్రభు మీరు వారికి తోడుగా ఉండడుగాక. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోను, ఆమె భర్త యొక్క జోసెఫ్ గారితోను, సకల అపోస్తులతోను, ఆదిలో నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోను మా మృదు జీవితంలో భాగం తెచ్చియము. అప్పుడు వారితో కలిసి మేము నీకు మానవుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనకు మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అనే కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని ముక్తులను చేసి అనే కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుండము. క్రీస్తు శరీర రక్తములు మనకు జీవితమును ప్రసాదించును గాక. ఆమేన్. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం.
పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. మోడుగానున్న జీవితాలు, మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. రమణీయమైన దృశ్యం. దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం. భావమధురిమలు పొంగజేసేటి, భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. ఎక్కడెక్కడో పుట్టి, ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి, ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా
ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు